ఇంకా అసలు ఏం టైం వేస్ట్ చేయకుండా ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాంక్ కాల్ చేసేద్దాము. ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు తెలుసా? నిఖిల్ పూర్ణ రిక్వెస్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్ పవన్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. ఆయన షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటారంట. సో అతనికి కాల్ చేసి ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మళ్ళీ రిక్వెస్ట్ చేయడం ఆలస్యం, మనం ఆడుకోవడానికి రెడీ అయిపోతాం కదా. సో ఇప్పుడు నేను కాల్ చేస్తాను. సో పవన్ ని కాజల్ ఎలా ఆడుకోబోతుందో చూద్దాం. ఓకే, లెట్స్ కాల్ పవన్. హలో హలో పవన్ అండి మాట్లాడేది? హలో హలో పవన్ గారు అండి మాట్లాడేది? అవునండి, ఎవరండి? హలో పవన్ గారు, నా పేరు కుమారి అండి. ఓకే చెప్పండి. మా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చారు. మీరు మీ షార్ట్ ఫిల్మ్స్ నేను చూసాను, డెడ్ డే, ఓకే బుక్. ఓకే సో నా ఓకే దగ్గర అండి. బడ్జెట్ ఉందండి అండ్ నేను హీరోయిన్ గా చేయాలనుకుంటున్నాను షార్ట్ ఫిల్మ్ లో. మీ దగ్గర ఏమైనా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయండి? మీకు ఎవరు ఇచ్చారండి నా నెంబరు? మా బావ ఈటీవీలో వర్క్ చేస్తారండి. ఓకే సో ఆయన చెప్పారనమాట మీ గురించి, మీరు డైరెక్షన్ బాగా చేస్తారు, ఆల్రెడీ 3 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు అని. ఓహో. అంటే ఎవరు చెప్పారు చెప్పండి అసలు నేమ్ మీ బావ అంటే ఎవరని? ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో అసలు అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచి నేను చేసిందే లేదు ఏది. అంటే అయితే ఇప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ లేదా అండి మీకు? చేయాలని ఇంట్రెస్ట్ అంటే ప్రస్తుతానికి అయితే టైం లేదండి, ఇంట్రెస్ట్ అని కాదు. ఓ అవునా. అంటే మీ 3 షార్ట్ ఫిల్మ్స్ నేను చూసి నాకు బాగా నచ్చింది అనమాట. హీరోయిన్ ఈయన డైరెక్షన్ లో అయితే నేను హీరోయిన్ గా బాగా ఎలివేట్ అవ్వగలను అని. నేను యాక్చువల్ గా మూవీస్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను. నా మూవీస్ లో అసలు మీరు ఎలా ఎలివేట్ అయినా అనుకుంటున్నారు? లేరు. ఓకే, మీ షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్స్ లేరు, కానీ మీ డైరెక్షన్ నచ్చింది నాకు. యాక్చువల్గా ఏంటి స్టూడియో నుంచి ఫోన్ చేస్తా ఉన్నారా మీరు? ఏంటండి? ఇది స్టూడియో నుంచి కాల్ చేస్తా ఉన్నారా అంటున్నా, బిగ్ స్టూడియో నుంచి. మీకు ఇంట్రెస్ట్ లేదా అండి? మీరు ఏంటంటో మాట్లాడుతున్నారు, నేను ఒకటి మాట్లాడుతున్నాను, మీరు ఒకటి మాట్లాడుతున్నారు. లేదు, ఇప్పుడు యాక్చువల్గా కాజల్ మాట్లాడేది అని అడుగుతున్నా. ఏం నా పేరు కుమారి అండి. కానీ నేను డైరెక్ట్ గా లైవ్ లో కాకుండా ఒరిజినల్ గా వాయిస్ విన్నానండి నేను మీది. ఓ ఓకే, ఐ డోంట్ నో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో, బట్ నేనైతే ఒక హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను అండ్ నేను డెమో లాగా ఒక చిన్న మూవీ తీసుకోవాలి అనుకుంటున్నాను. అది బాగుంటే, ఆ కాన్సెప్ట్ బాగుంటే నేను అది షార్ట్ ఫిల్మ్ లా కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాను. ఎందుకండి మీరే ఒప్పుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు? ఐ డోంట్ నో మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. I know with whom I am speaking actually. Oh really? Okay. Yeah, really. If you're not, okay. I am sure that you are Kajal. Okay, if you're not interested, it's fine. That's fine. Okay అండి, నేను వేరే డైరెక్టర్ ని చూసుకుంటానులేండి. థ్యాంక్ యూ సో మచ్. Okay, right. Bye. Thank you. Bye. హలో హలో, ఇట్లా గుర్తుపట్టేస్తే ఎట్లా అండి? షో చేస్తాను నేను. మీరు నాకు కాల్ చేసి ఎవరు ఏంటని కనుక్కోమంటే కనుక్కోలేనండి. ఇంకొంచెం గొంతు మార్చుండాల్సిందా? గొంతు మార్చినా గుర్తుపడతానండి. ఎందుకు గుర్తుపడతాను? అంతేలేండి, మీ వాయిస్ నా వాయిస్ స్టోన్ వాయిస్. ఎవరైనా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎలా మాట్లాడినా గుర్తుపట్టేస్తారు. నా వాయిస్ గుర్తుపడతారు లేదు కానీ మీరు ఇంకా మీ వాయిస్ గుర్తుపడిన వాళ్ళు ఉంటారు. నా వాయిస్ గుర్తుపట్టడం కాదు, నా వాయిస్ గుర్తుపట్టడం ఓకే, మీ వాయిస్ కూడా గుర్తుపడతారు, అది గ్రేట్. నా వాయిస్ ఎందుకు గుర్తుపడతారండి? కాదు, గుర్తుపట్టాలి అందరూ నా వాయిస్ అనే రేంజ్ లో మాట్లాడతావు కదా, అందుకే ఎక్కడ విన్నా నీ వాయిస్ గుర్తుపట్టేస్తారు. ఎక్కడ పోయా మీ వాయిస్ తో కంపేర్ చేస్తే మా వాయిస్ అసలు ఆలోచిస్తారా? అది అందరికీ తెలిసిందే. మా వాయిస్ తో కంపేర్ చేస్తే మీ వాయిస్ నథింగ్, అది అందరికీ తెలిసిందే. కానీ నీ వాయిస్ కూడా ఒక గుర్తింపు రావాలని చెప్పేసి చెప్తున్నాం అంతే. అవునా? ఓకే, థ్యాంక్ యూ. మాత్రం గుర్తింపు వస్తే పర్లేదు, ఇంకా రావాలనే కోరుకుంటున్నాము. నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా, గుర్తించాలి అందరూ అని గట్టిగా మాట్లాడుతుంటావు కదా. సో గుర్తించారు ఫైనల్లీ, అందరి తగ్గించి హాయ్. ఓకే ఓకే, రైట్ మ్యాన్. Anyways, thank you very much for joining with us, Pawan. Bye bye. Thank you. Bye. Bye, Pawan.